మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈరోజు టూత్ బ్రష్ గురించి, టూత్ పేస్ట్ గురించి, బ్రషింగ్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు చూద్దాం. టూత్ బ్రషింగ్, పేస్ట్ అంటే రోజు పొద్దున్నే మేము వాడేది అందరికీ తెలుసు అనుకుంటారు. బట్ చాలామందికి తెలియని కొన్ని మైన్యూట్ ఇష్యూస్ ఉంటాయి, అవి చెప్తాను. ఆ ట్రిక్స్ వల్ల మీకు ఖచ్చితంగా మీ బ్రషింగ్ విధానం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ తీసుకోండి. టూత్ పేస్ట్ ఏమంటే సాధారణంగా ఎవరిని చూసినా కూడా బ్రష్ మీద పై నుంచి కింద దాకా సపోజ్ ఇలా బ్రష్ అంతా వేస్తారు. కంపెనీ మీరు మనం అడ్వర్టైజ్మెంట్లు చూసామంటే ఇదే విధంగా ఉంటాయి. ఏ టూత్పేస్ట్ కంపెనీ చూసినా కూడా యాడ్లో ఈ విధంగా పైన నుంచి కింద దాకా బాగులాగా వేసేస్తారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పేస్ట్ ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా. పేస్ట్ వేసుకోవాల్సిన క్వాంటిటీ ఏంటంటే నేను చూపిస్తాను ఇప్పుడు. కేవలం బఠానీ గింజంత చాలు టూత్పేస్ట్. అది కూడా బ్రష్ లోపలికి పోవాలి పేస్ట్, బ్రష్ పైన పడకూడదు, బ్రష్ లోపలికి ఇలా పోవాలి పేస్ట్. సో బఠానీ గింజంత టూత్పేస్ట్ బ్రష్ లోపలికి పోవాలి. చిన్నపిల్లలకైతే బియ్యపు గింజంత పేస్ట్ చాలు. అండ్ ఈ టూత్పేస్ట్ ఇదేమంటే ఇది డయాడెంట్ అని కొత్తగా వచ్చిన టూత్పేస్ట్. డయాబెటిక్స్ కానీ లాంచ్ చేశారు టూత్పేస్ట్. యాక్చువల్గా ఇది ఆయుర్వేదిక్ టూత్పేస్ట్. ఇది దీంట్లో స్పెషల్ క్యారీమాక్స్ టెక్నాలజీ అనే టెక్నాలజీ ద్వారా తయారు చేశారు. ఈ పేస్ట్ మనకు ఇందాక చెప్పినట్టు బఠానీ గింజంత కూడా అవసరం లేదు. బఠానీ గింజంత టూత్పేస్ట్లో సగం వాడినా చాలు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది క్యారీమాక్స్ టెక్నాలజీ అంటే మీకు ఆయుర్వేద వనమూలికల్ని ఒక కొత్త ప్రాసెస్ ద్వారా, ఈ వాటర్ ఇంబైబేషన్ అనే ప్రాసెస్ ద్వారా 21 ఆయుర్వేద వనమూలికల్ని పేస్ట్ లోపలికి 35 నుంచి 40% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మామూలుగా ఏ టూత్పేస్ట్ అయినా 5% ఉంటాయి. దీంట్లో 35 to 40% ఉండడం వల్ల నేనైతే ఈ పేస్ట్ దాదాపు 2 నెలల నుంచి వాడుతాను, ఇంకా సగం ట్యూబ్ కూడా కాలేదు ఇది. సో లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ థిక్నెస్ అండ్ ఆ ఫ్రెష్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ ఏ పేస్ట్ వాడుకున్నా కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసే బ్రషింగ్ విధానం మనం ఏ పేస్ట్ వాడినా కూడా బ్రషింగ్ విధానం ప్రాపర్గా లేకపోతే ఏ పేస్ట్ అయినా ఒకటే, ఏ పేస్ట్ అయినా వేస్టే, కరెక్ట్ బ్రష్ చేయప్పుడు. నేను చూపిస్తాను ఇప్పుడు బ్రషింగ్ చేసేది. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను బ్రషింగ్కి. బ్రషింగ్ ఏమంటే మన ఇళ్ళలో దువ్వెన ఉంటుంది. ప్రతి ఇంట్లో దువ్వెల్ని బ్రష్ తోటి క్లీన్ చేస్తారు. సపోజ్ మీరు దువ్వెల్ని ఇలా తోమారనుకోండి, క్లీన్ చేశారనుకోండి, క్లీన్ కాదు. దువ్వెన్ని ఎప్పుడు ఎవరైనా ఏ ఇంట్లో అయినా చిన్నగా ప్రెస్ చేసి ఇలా 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 పైనుంచి కింద దాకా ఆ సందుల్లో అప్పుడే పోతే అప్పుడే క్లీన్ అవుతుంది. అదేవిధంగా బ్రష్ చేసేటప్పుడు కూడా మీరు బ్రష్ పళ్ళ మీద ఇట్లా టేస్ట్ రుద్దారనుకోండి, క్లీన్ కాదు. క్లీన్ కావాల్సిన సందుల్లో క్లీన్ కావాలంటే చిన్నగా ప్రెస్ చేసి కిందకి చిన్నగా ప్రెస్ చేసి ఇలా సందుల్లోకి, అప్పుడు మీకు బ్రష్ సందుల్లోకి పోతుంది. క్లీన్ చేయాల్సింది మెయిన్గా సందుల్లోనే. పైన భాగం ఏళ్ళతో రుద్దినా క్లీన్ అవుతుంది, సందుల్లోనే క్లీన్ అవ్వాల్సింది. ఇది బ్రషింగ్. ఈ చిన్న టెక్నిక్ ట్రై చేశారంటే బ్రషింగ్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఇంకొక విషయం ఏంటంటే బ్రష్ 3 నెలలకు ఒకసారి మార్చాలి, ఎందుకంటే బ్రిజిల్స్ హార్డన్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే జలుబు, జ్వరం, కరోనా వచ్చింది, ఇటువంటిప్పుడు కూడా బ్రష్ మార్చాలి, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ దాంట్లో ఉండిపోతుంది. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకు కూడా పక్కన బ్రష్లు పెట్టినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో అందరూ ఒకే కంటైనర్లో బ్రష్లు పెట్టకుండా వేరువేరుగా పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రష్ బాత్రూంలో పెడుతుంటారు, బాత్రూంలో పెట్టకూడదు బ్రష్. కారణం ఏంటంటే మనం ఫ్లష్ చేసినప్పుడు కమోడు వాటర్ డ్రాప్లెట్స్ ఎగిరొచ్చి బ్రష్ మీద పడే అవకాశం ఉంటుంది. సో రీసెర్చ్ ప్రకారం నీకు పరిశోధనలో తెలిసిందంటే బ్రష్ మీద కూడా కొన్ని బ్యాక్టీరియా వచ్చి ఫామ్ అయి ఉంటాయని. సో ఇంకొకటి ఏంటంటే కొందరు క్యాప్ వేస్తారు బ్రష్ మీద, అది ఇంకా డేంజరస్. తడి బ్రష్ మీద క్యాప్ వేస్తే బ్యాక్టీరియా ఈజీ గ్రో అయిపోతుంది. సో ఎప్పుడు బ్రష్ని బాత్రూంలో పెట్టకుండా మీ బెడ్రూమ్లోనే లోపల ఎక్కడైనా పెట్టుకోండి, దట్ ఈస్ బెటర్ మీకు. తర్వాత బ్రష్లో హార్డ్, మీడియము, సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ ఇట్లా 4 రకాలు ఉంటాయి. హార్డ్ అసలు వాడద్దు. మీడియం టూత్ బ్రష్ ఏమంటే జాగ్రత్తగా మీరు జెంటిల్ బ్రషింగ్ చేసే వాళ్ళు అయితే, బ్రషింగ్ జెంటిల్ అంటే బ్రష్ చేసేటప్పుడు పెట్టాల్సిన ప్రెషరు మన పెన్సిల్తో పేపర్ మీద రాసినంత ప్రెషర్ చాలు, అంతకుమించి అవసరం లేదు. ఎక్కువగా వేసి పెట్టి మన అంట్లు తోమినట్టు తోమకూడదు, చాలా జాగ్రత్తగా జెంటిల్గా బ్రష్ చేయాలి. బెటర్ ఏంటంటే ఆల్వేస్ సాఫ్ట్ బ్రష్ వాడుకోండి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, సందులోకి పోతుంది, చిగురికి పంటికి మధ్య గ్యాప్లో కూడా బాగా పోయి క్లీన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అంటారు. ఇవి యూజువల్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ బ్రషెస్ ఎక్కువగా డెంటల్ క్లినిక్లో మేము అడ్వైజ్ చేస్తాం ఎవరికంటే ఈ చిగుర్ల ఆపరేషన్లు, ఈ జ్ఞానదంతాలు తీయడం ఇటువంటివి చేసినప్పుడు ఆ ఏరియాలో ఎక్కువ ప్రెషర్ పడకుండా ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడతాం. అది మీరు అవసరం లేదు, సాఫ్ట్ బ్రష్ వాడుకుంటే చాలు. 2 పూట్ల బ్రష్ చేయండి, పొద్దున బ్రష్ చేయండి, రాత్రి బ్రష్ చేయండి. పొద్దున పూట మీ పక్కన ఉండే వాళ్ళు మీ గబ్బు నుంచి భయపడి పారిపోకుండా బ్రష్ చేసుకోండి. రాత్రిపూట మీ దంతాలు కాపాడుకునేదానికి బ్రష్ చేసుకోండి. 2 పూట్ల కంపల్సరీ 2 పూట్ల బ్రష్ చేసుకోండి.